హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం నేను కాకరకాయలను అయితే పైన పొట్టు తీయలేదు, చక్రాల్లా కట్ చేయలేదు. మధ్యలో విత్తనాలు ఉంచి హాఫ్కి కట్ చేసి మసాలాలు పెట్టుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. విత్తనాలు ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు మధ్యలో పంటికి తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీగా కూడా ఉంటుంది. ఈ కర్రీని మనం 1 వీక్ వరకు బయట ఉంచుకొని వాడుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పట్టినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో పెడతాను, కంపల్సరీ ఒకసారి చెక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.